గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. సహస్ర కలశాభిషేకంలో శ్రీ సీతారాముల వైభవ దర్శనం. తిరుపతి కోదండ రామాలయంలో అమావాస్య ఉత్సవం. నారాయణవనంలో శ్రీ పరాశరేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. ఆలయ ప్రాంగణంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం. నేడు కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారికి పుష్పయాగ మహోత్సవం. ఆలయ ప్రాంగణంలో స్వామి అమ్మవార్లకు ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం. శ్రీకాళహస్తి క్షేత్రంలో ఆది దంపతులకు అమావాస్య ఉత్సవ నీరాజనం. శ్రీకాకుళంలో శ్రీ రంగనాథ స్వామి వారికి జ్యేష్ఠాభిషేకం. రెండు 2026 సెప్టెంబర్ నెల శ్రీవారి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి కోటా విడుదల. జూన్ 18 నుండి 24వ తేదీ వరకు భక్తులకు అందుబాటులో సేవా టిక్కెట్లు. అభిషేక ద్రవ్యాల్లో శ్రీ సీతారామచంద్రస్వామి వారు వైభవ కటాక్ష వీక్షణాలతో అభయ ప్రదానం చేశారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి దేవాలయంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో మాసోత్సవాలు ఆగమోక్తంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా సోమవారం అమావాస్యను పురస్కరించుకుని శ్రీ సీతారామ లక్ష్మణులకు అర్చకులు సహస్ర కలశాభిషేకాన్ని వేదోక్తంగా నిర్వహించారు. తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో అధిక జ్యేష్ఠమాసం అమావాస్యను పురస్కరించుకుని సోమవారం సహస్ర కలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పీఠాలపై విశ్వక్సేనుల వారిని, సీతారామ లక్ష్మణుల కౌతుకమూర్తులు, ఉత్సవమూర్తులను వేర్వేరు స్నానపీఠాలపై వేంచేపు చేశారు. అనంతరం అర్చకులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, రక్షాబంధన పూజ, అంకురార్పణ, రక్షాబంధనం, అగ్ని ప్రతిష్ఠ, ఉక్త హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఆపై సీతమ్మ తల్లికి, శ్రీ కోదండరామస్వామి వారికి, శ్రీ లక్ష్మణస్వామి వారికి సహస్ర కలశాలలో నింపిన సుగంధ పరిమళ ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం ఆగమోక్తంగా నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. కరిరాజ ప్రహ్లాద ధరణిజ విభీషణులు గాచిన నీ నామమెంత రుచిరా. కరిరాజ ప్రహ్లాద ధరణిజ విభీషణులు గాచిన నీ నామమెంత రుచిరా. కదళి ఖర్జూరాది ఫలమూలకధికము పతిత పావన నామమేమి రుచిరా. పతిత పావన నామమెంత రుచిరా. శ్రీరామని నామమేమి రుచిరా, ఓ రామని నామమెంత రుచిరా. అంజనాతనయ హృత్కంజతలమునందు రంజిల్లు నీ నామమేమి రుచిరా. సదాశివుడు నిన్ను సదా భజించెడి సదానంద నామమెంత రుచిరా. సదానంద నామమెంత రుచిరా. శ్రీరామని నామమేమి రుచిరా,
ఓ రామని నామమెంత రుచిరా. నారాయణవనంలోని చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ధ్వజారోహణంతో వైభవంగా ప్రారంభమయ్యాయి. తిరుపతి జిల్లా నారాయణవనంలో నెలవైన టీటీడీ అనుబంధ ఆలయం పద్మావతి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న చంపకవల్లి సమేత శ్రీ పరాశరేశ్వర స్వామి వారి ఆలయంలో జూన్ 15వ తేదీ నుండి 24వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లను తిరుచిపై వేంచేపు చేసి ఊరేగింపుగా ధ్వజస్తంభ మండపంలో వేంచేపు చేశారు. అనంతరం స్వామి అమ్మవార్లకు నంది ధ్వజపటానికి ధ్వజస్తంభానికి అర్చకులు పూజాధికాలను శాస్త్రోక్తంగా పూర్తి చేశారు. ఆపై వేద మంత్రాలు మంగళ వాయిద్యాల నడుమ మిథున లగ్నంలో ధ్వజారోహణం నిర్వహించి స్వామివారి బ్రహ్మోత్సవాలకు సకల దేవతలను ఆహ్వానించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం జటాజూట గంగోత్తరం కైర్విశిష్యం శివం శంకరం శంభుమేశానమీడే. టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం శ్రీ వేణుగోపాల స్వామి వారి ఆలయంలో స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా పరిసమాప్తమయ్యాయి. ఈ సందర్భంగా నేటి మధ్యాహ్నం శ్రీ వేణుగోపాల స్వామి వారికి పుష్పయాగ మహోత్సవం ఆగమోక్తంగా జరగనుంది. తిరుమల తిరుపతి దేవస్థానంకు అనుబంధంగా విరాజిల్లుతున్న కార్వేటి నగరం క్షేత్రంలో శ్రీ వేణుగోపాల స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జూన్ 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు వైభవంగా జరిగాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక సంభవించిన దోషాల పరిహారార్థం పుష్పయాగ మహోత్సవం నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా సోమవారం ఉదయం ఆలయ ప్రాంగణంలోని యాగశాలలో విశేష హోమాలను నిర్వహించారు. ఆపై పూర్ణాహుతిని సమర్పించారు. కృష్ణనామ జపం మంగళం కృష్ణనామ జపం మంగళం హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం కృష్ణనామ జపం మంగళం కృష్ణనామ జపం మంగళం హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం హరిచరణ స్మరణ పూర్ణ సర్వమంగళం. శ్రీకాళహస్తి మహాక్షేత్రం ఉత్సవ కాంతుల్లో దివ్య పరిమళాలను వెదజల్లింది. జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ వాయులింగేశ్వరుల సన్నిధిలో అధిక జ్యేష్ఠమాసం అమావాస్య ఉత్సవం మంగళకరంగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలోని అలంకార మండపంలో ప్రత్యేక చొప్పరంపై శ్రీ సోమస్కందమూర్తి స్వామివారిని, వేరొక చొప్పరంపై శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక ఉత్సవమూర్తులను పట్టు పీతాంబరాలు, పుష్పమాలలు, పసడి ఆభరణాల శోభతో దివ్యంగా అలంకరించి ఆసీనులను గావించారు. అర్చకులు విశేషంగా స్వామివారికి, అమ్మవారికి పూజాధికాలను నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, నమశివాయ నామస్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీకాళహస్తి పట్టణ వీధులలో ఆది దంపతుల ఊరేగింపు కనుల పండుగ సాగింది. నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా నమస్తే నమస్తే శ్రీకాళహస్తీశ్వరా నమస్తే నమస్తే శ్రీవాయులింగేశ్వరా జ్ఞాన ప్రసూనాంబార్చిత ఓంకార గంగాధరా. తిరుమలలోని మేదరమిట్ట ప్రాంతంలో గల కాశీమఠంలో విశ్వశాంతిని కాంక్షిస్తూ 2 రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాలను నిర్వహించారు. కాశీమఠం పీఠాధిపతి శ్రీమద్ సంయమేంద్రతీర్థ స్వామీజీ ఆధ్వర్యంలో 2వ రోజైన ఆదివారం కాశీమఠంలోని యాగశాలలో శ్రీ మహావిష్ణు హోమాన్ని వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చారణల నడుమ పూర్ణాహుతి కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు.
అనంతరం కాశీమఠం పీఠాధిపతి సంయమేంద్ర తీర్థ స్వామీజీ ఇష్టదైవమైన శ్రీ వేదవ్యాస భగవానుడు, శ్రీ రఘుపతి, శ్రీ లక్ష్మీనరసింహ స్వామివార్లను పలు వర్ణమయ పుష్పాలతో విశేషంగా అలంకరించి హారతులు సమర్పించారు. ఈ సందర్భంగా శాలిగ్రామాలకు అభిషేకాలు నిర్వహించి కర్పూర నీరాజనాలను సమర్పించారు. పూజా కార్యక్రమంలో భాగంగా కాశీమఠం సంస్థాన్ భక్త బృందంచే పలు సంకీర్తనలను భక్తి శ్రద్ధలతో ఆలపించారు. భక్తులు విశేషంగా హోమాది కార్యక్రమాల్లో పాల్గొని తరించారు. రమా సమేత శ్రీ సత్యనారాయణ స్వామివారు ముచ్చటైన టేకు రథంపై ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న అన్నవరం శ్రీ వీరవెంకట సత్యనారాయణ స్వామివారి ఆలయంలో భానువారాన్ని పురస్కరించుకుని ప్రాకారోత్సవం నిర్వహించారు. శోభాయమానంగా అలంకరించిన రమా సమేత సత్యనారాయణ స్వామివారిని చిన్న రథంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు రమా సమేత సత్యనారాయణ స్వామివారి దర్శనం చేసుకుని తన్మయులయ్యారు. 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెలకు సంబంధించి తిరుమల శ్రీవారి ఆర్చిత సేవలు, దర్శనాలు, వసతి ఆన్లైన్ కోటా వివరాలను తిరుమల తిరుపతి దేవస్థానం విడుదల చేయనుంది. శ్రీవారి ఆర్చిత సేవా టికెట్లు, దర్శనాలు, వసతి గదుల కోటాను జూన్ 18వ తేదీ నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా విడుదల చేయనుంది. ఆ వివరాలు శ్రీవారి భక్తుల కోసం. ఇలా వైకుంఠంగా భాసిల్లుతున్న తిరుమల క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. ఆర్జిత సేవలు, దర్శనాలు, ఇతర సేవల ద్వారా క్షణకాలం పాటు స్వామివారి దర్శనం చేసుకోవడానికి భక్తులు పరితపిస్తుంటారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా తిరుమల తిరుపతి దేవస్థానం దర్శన విధి విధానాలను ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో 2026వ సంవత్సరం సెప్టెంబర్ నెలకు సంబంధించి ఆర్జిత సేవలు, దర్శనాలు, వసతి, అలాగే అంగ ప్రదక్షిణ టోకెన్ల కోటాను జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటల నుండి 24వ తేదీ వరకు విడతల వారీగా టీటీడీ ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఈ సందర్భంగా జూన్ 18వ తేదీ ఉదయం 10 గంటలకు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాద పద్మారాధన సేవలకు సంబంధించి టిక్కెట్లను టీటీడీ విడుదల చేయనుంది. జూన్ 20వ తేదీ ఉదయం 10 గంటల వరకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా ఆర్జిత సేవల కోసం భక్తులు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ టికెట్లు పొందిన వారు జూన్ 20 నుండి 22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలలోగా నగదు చెల్లించి టిక్కెట్లు పొందాల్సి ఉంటుంది. అలాగే
జూన్ 22వ తేదీ ఉదయం 10 గంటలకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్షిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవ టికెట్లను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూన్ 22వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్ వర్చువల్ సేవలు, వాటి దర్శన స్లాట్లకు సంబంధించిన కోటాను విడుదల చేస్తారు. ఇక జూన్ 23వ తేదీ ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టికెట్ల కోట భక్తులకు అందుబాటులో ఉంటుంది. జూన్ 23వ తేదీ ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనానికి సంబంధించిన కోట అందుబాటులో ఉంటుంది. జూన్ 23వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుండి వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వారికి ఉచిత దర్శనం టికెట్ల కోట ఆన్లైన్లో విడుదల చేస్తారు. జూన్ 24వ తేదీ ఉదయం 10 గంటలకు ₹300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. అదేవిధంగా జూన్ 24వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతికి సంబంధించిన వసతి గదుల కోటాను ఆన్లైన్లో విడుదల చేస్తారు. భక్తులు టీటీడీ అధికారిక వెబ్సైట్ ttdevastanams.ap.gov.in సంప్రదించి ఆన్లైన్లో టికెట్లు పొంది తిరుమల యాత్రకు రావాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాకుళంలోని ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం శ్రీరంగనాథ స్వామివారి దేవాలయం ఉత్సవ శోభతో కలకలలాడుతోంది. మాస పూజల్లో భాగంగా ఆలయంలోని స్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, ఉత్సవమూర్తులకు, ఉపాలయంలో వేంచేసిన దేవతామూర్తులకు విశేషంగా అభిషేకాది అర్చన కైంకర్యాలతో జ్యేష్ఠాభిషేక మహోత్సవాలను కనుల పండుగగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, కలశ స్థాపన, కలశారాధన, మండపారాధన ఇత్యాది క్రతువులను ఆగమోక్తంగా పూర్తి చేశారు. ఆపై గర్భాలయంలోని శ్రీదేవి, భూదేవి, గోదా సమేత శ్రీరంగనాథ స్వామివారి దివ్యమంగళ మూర్తులకు అభిషేకోత్సవాన్ని నిర్వహించారు. అలాగే గోపుర శిఖరాలకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజన సేవ జరిపారు. అనంతరం ఉపాలయాలలోని దేవతామూర్తులకు అభిషేకాలను నిర్వహించారు. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ జ్యేష్ఠాభిషేక మహోత్సవంలో పాలు పంచుకున్నారు. చిత్తూరు నగరం గుర్రప్ప వీధిలో కొలువుదీరిన శ్రీ అంకాలమ్మ తల్లి ఆలయం అమ్మవారి నామస్మరణలతో మార్మోగింది. అధిక జ్యేష్ఠమాసం అమావాస్యను పురస్కరించుకుని అమ్మవారికి ప్రత్యేకంగా పూజలను నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారి ఉత్సవమూర్తిని తేజోభరిత దివ్యాలంకరణలో కొలువుదీర్చి హారతులు అందజేశారు. ఆపై అమ్మవారి ఉత్సవమూర్తికి డప్పు వాయిద్యాలు, కళా ప్రదర్శనలతో నగర వీధులలో ఊరేగింపును ఘనంగా నిర్వహించారు. భక్తులు శ్రీ అంకాలమ్మను దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కర్నూలు జిల్లా గూడూరు మండలం కానాపురంలోని శివాలయంలో గోపూజోత్సవం వేడుకగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో 4 రోజుల పాటు ఆధ్యాత్మిక, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించారు.
ఇందులో భాగంగా చివరి రోజున అర్చకులు భక్తులచే సకల దేవతా స్వరూపం గోమా తల్లికి పసుపు కుంకుమ పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై భక్తులు గోమా తల్లికి ప్రదక్షిణలు చేశారు. ఆలయ ప్రాంగణంలో బారులు తీరి భక్తులు అర్చకుల సూచనలు పాటిస్తూ కుంకుమ పూజలు జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం గోదావరి తీరంలో కొలువైన శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. ఆదివారాన్ని పురస్కరించుకుని అర్చకులు ఆదిత్యునికి పలు రకాల ఫలరసాలు సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడికి వెండి కవచ ధారణ జరిపి పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నివేదన కర్పూర హారతులు అందజేశారు. నెల్లూరు జిల్లా గూడూరులో కొలువైన శ్రీ భువనేశ్వరీదేవి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామివారి ఆలయంలో అభిషేకం జరిగింది. అర్చకులు గర్భాలయంలో శ్రీ మూలస్థానేశ్వర స్వామివారికి పాలు పెరుగు తేనె నెయ్యి కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించారు. తరువాత కవచ ధారణ జరిపి పుష్పమాలలతో మూలస్థానేశ్వర స్వామివారికి అలంకరణలు చేసి మహామంగళ హారతులు సమర్పించారు. ఓం నమః శివాయ స్మరణలు చేస్తూ భక్తులు స్వామివారిని సేవించారు. బ్రహ్మమురారిసురార్చితలింగం నిర్మలభాసిత శోభితలింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం దేవముని ప్రవరార్చితలింగం కామదహన కరుణాకరలింగం. త్రిమూర్తి స్వరూపుడైన శ్రీ దత్తాత్రేయ స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో అభయ ప్రదానం చేశారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పుగా వెలుగొందుతున్న వరంగల్లోని శ్రీ వరదదత్త క్షేత్రంలో స్వామివారికి అభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో చక్కటి స్నానపీఠంపై శ్రీ దత్తాత్రేయ స్వామి ఉత్సవమూర్తికి అర్చకులు భక్తులచే తైలాభిషేకాలను నిర్వహించారు. అనంతరం గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి అర్చకులు పాలు పెరుగు తేనె నెయ్యి కొబ్బరి నీరు పసుపు కుంకుమ మంచి గంధం తదితర విశేష సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత మూలమూర్తికి వర్ణశోభిత పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి నివేదన మంగళహారతులు సమర్పించారు. త్రిమూర్తి స్వరూపుని సుగంధ శోభిత దర్శనంతో భక్తులు తన్మయులయ్యారు. నెల్లూరు జిల్లా పెన్నా నదీ తీరంలోని ముదివర్తి శ్రీ శనేశ్వర వాకు క్షేత్రంలో శని త్రయోదశి అభిషేకాలను వైభవంగా నిర్వహించారు. శని భగవానుడి అనుగ్రహాన్ని కోరుతూ భక్తులు శని త్రయోదశి నాడు స్వామివారికి తైలాభిషేకాలను నిర్వహిస్తే విశేష ఫలితాలు సిద్ధిస్తాయని నమ్మకం. ఈ క్రమంలో శనీశ్వర క్షేత్రంలో భక్తులు ముందుగా సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శని భగవానుడిని ఎంతో భక్తితో తైలాభిషేకాలతో సేవించి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారికి అభిషేకానంతరం ప్రత్యేకంగా అలంకార దర్శనం చేసి భక్తులకు దర్శనం కల్పించారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఘనంగా ముగిసిన యమునా నది పుష్కరాలను పురస్కరించుకుని పవిత్ర యమునా నది నుండి సేకరించిన పుష్కర జలంతో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో అమ్మవారికి అభిషేకాలను నిర్వహించారు. ముందుగా అర్చకులు భక్తుల చేత సంకల్పం పూజలను పూర్తి చేయించారు. ఆపై అమ్మవారికి వేదమంత్రోచ్చారణలతో పవిత్ర యమునా నది పుష్కర జలాలతో అభిషేకాలను మంగళకరంగా నిర్వహించారు. ఇక ఇటు తెలంగాణ రాష్ట్రం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రం వేములవాడ ఉత్సవ శోభతో ప్రకాశిస్తోంది. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయానికి అనుబంధంగా విరాజిల్లుతున్న శ్రీ భీమేశ్వర స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలు మాస శివరాత్రి వేడుకలను శ్రద్ధాభక్తులతో నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు ఆలయంలోని నవగ్రహ మండపంలో అర్చకులు నిర్వహించిన సామూహిక సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అనంతరం శనీశ్వరుని తైలాభిషేకాలతో సేవించి మొక్కులు తీర్చుకున్నారు. తెలంగాణ రాష్ట్రం వరంగల్ జిల్లా హనుమకొండ గోపాలపురంలోని శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో మాస శివరాత్రి పూజలను విశేషంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాలయంలో వేంచేసిన శ్రీ మహాగణపతి స్వామివారి సన్నిధిలో శివాభిషేకం మంగళకరంగా జరిగింది. భక్తులు సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. అనంతరం స్వామివారికి శ్రద్ధ భక్తులతో అభిషేకించారు. అనంతరం స్వామివారిని పుష్పమాలలతో అలంకరించి అర్చనాది కైంకర్యాలతో సేవించారు.
తెలంగాణ రాష్ట్రం ఖమ్మంలోని శ్రీ మృత్యుంజయ స్వామివారి ఆలయంలో శని త్రయోదశి పూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ముందుగా శ్రీ మృత్యుంజయ స్వామివారికి అర్చకులు సంకల్పంతో అభిషేకాలను నిర్వహించారు. అనంతరం నవగ్రహ మండపంలో విశేషంగా పూజలను నిర్వహించారు. భక్తులు సామూహికంగా సంకల్ప పూజల్లో పాల్గొన్నారు. ఆపై ప్రదక్షిణ నమస్కారాలను ఆచరించి శనీశ్వరుడికి అర్చనలను నిర్వహించారు. ఈ సందర్భంగా నవగ్రహాలకు పసుపు, కుంకుమ, పూలతో ప్రత్యేకంగా పూజలను జరిపి మంగళ నీరాజనాలు సమర్పించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న నారాయణవనం సముదాయం గ్రామంలోని శ్రీ అవనాక్షమ్మ ఆలయం మహిమాన్వితమైన పుణ్యస్థలిగా పేరుగాంచింది. పురాణ చారిత్రక వైభవాలకు తార్కాణంగా నిలుస్తున్న ఈ ఆలయంలో అమ్మవారు అపరకాళి అంశగా కొలువై పూజలు అందుకుంటున్నారు. ఆ విశేషాలు ప్రత్యేక కథన రూపంలో మీకోసం. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలోని సముదాయం గ్రామంలో కొలువుదీరి భక్తులను కటాక్షిస్తున్న శక్తి రూపిణి శ్రీ అవనాక్షమ్మవారు. ఆకాశరాజు కోటకు సంరక్షణ దేవతగా, నారాయణవనం గ్రామ దేవతగా, ఆకాశరాజు ఇంటి దేవతగా అవనాక్షమ్మ తల్లి పూజలందుకున్నారు. చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఇక్కడ అవనాక్షమ్మను ప్రతిష్ఠించినట్లు ఐతిహ్యం. అగస్త్య మహాముని అమ్మవారికి ఆమ్నాయాక్షి అని నామకరణం చేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోంది. ఆమ్నాయాక్షి అంటే వేదాలే నేత్రాలుగా కలిగిన తల్లి అని అర్థం. కాలక్రమంలో అమ్మవారు ఆమ్నాయాక్షి, అవనాక్షిగా, అవనాక్షమ్మగా విఖ్యాతి చెందారు. నారాయణవనాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన శ్రీ పద్మావతి అమ్మవారి తండ్రి ఆకాశరాజు ఈ ఆలయంలో అవనాక్షమ్మవారి భారీ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. తన వివాహానికి ముందు శ్రీ పద్మావతి దేవి అవనాక్షమ్మ ఆలయంలో గౌరీ పూజను నిర్వహించినట్లు భక్తుల విశ్వాసం. అమ్మవారి ఆశీస్సులతోనే శ్రీ పద్మావతి దేవి శ్రీనివాసుడిని పరిణయమాడినట్లు భవిష్యోత్తర పురాణం ద్వారా తెలుస్తోంది. ఇంతటి ప్రాశస్త్యమున్న అవనాక్షమ్మ ఆలయాన్ని నారాయణవనం శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంతో పాటు 1967వ సంవత్సరం టీటీడీ తన పాలనా పరిధిలోకి తీసుకుంది. ఆలయ గోపురం దాటగానే శాక్తేయ చిహ్న శోభిత ద్వయస్తంభం, త్రిశూల శోభిత బలిపీఠం, అమ్మవారి చరణద్వయం దర్శనమిస్తాయి. అనంతరం పల్లవ, చోళ, విజయనగర రాజుల శిల్ప చాతుర్యాన్ని ప్రతిబింబిస్తూ మహామండపం, ముఖమండపం నిర్మితమై ఉన్నాయి. అంతరాళం దాటి గర్భాలయ ప్రవేశం చేయగానే అరివీర శక్తి స్వరూపినిగా 10 అడుగుల ఎత్తులో 8 చేతులతో ఆయుధధారినిగా, చండ ప్రచండ అగ్ని జ్వాలల నడుమ ఉగ్రరూపినిగా, ఎడమకాలు ఎత్తైన పీఠంపై ఉంచి శిష్ట రక్షణ దుష్ట సంహారినిగా అవనాక్షమ్మ అద్భుత దర్శనం భక్తులను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తుంది. ఇంతటి ప్రశస్తి చెందిన అమ్మవారి ఆలయంలో ఏటా టీటీడీ ఆధ్వర్యంలో శ్రీ అవనాక్షమ్మ తల్లి జాతర పేరుతో నిర్వహించే ఉత్సవాలకు పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. నారాయణవనం సమీప ప్రాంతాల ప్రజలతో పాటు తమిళనాడు రాష్ట్రం నుండి భక్తులు విశేషంగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 95,094 మంది భక్తులు దర్శించుకున్నారు. 35,909 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,93,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.